ఆత్మీయ సమావేశానికి వచ్చినట్టు పేరెంట్స్, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు ఆత్మీయ సమావేశం. ఈ యొక్క సమావేశంలో ఈ యొక్క కూటమి ప్రభుత్వం, మన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి వర్యులు, అలాగనే పవన్ కళ్యాణ్ గారు, అలాగనే నారా లోకేష్ గారు, మన యొక్క సాంఘిక మంత్రులు డోల వీరాంజనేయ స్వామి గారు, ఈ సమావేశంలో ముఖ్యంగా మన యొక్క పేరెంట్స్ పట్ల, ఈ యొక్క స్కూల్ పట్ల అవగాహన సదస్సు కల్పిస్తూ, ఈ యొక్క మా ఆల్ ఇండియా పాఠశాల పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు గారు ప్రవేశపెట్టినట్టు ప్రతి ఒక్క కార్యక్రమం పట్ల మేము నారా లోకేష్ గారి యొక్క పాదయాత్రలో కొన్నాడ బీచ్లో పెట్టినట్టు ఆ యొక్క కార్యక్రమంలో అన్నగారు ఇంటర్వ్యూతో మాట్లాడుతున్న సమయంలో ఈ యొక్క సన్నబియ్యం విషయంలో మాట్లాడడం జరిగింది. ఆ రోజు సన్నబియ్యం విషయంలో మా గురుకుల పాఠశాలలో మీరు ఈ యొక్క తీసుకున్న వెంటనే మీరు గెలిచిన తర్వాత మా గురుకుల పాఠశాలలో అన్నట్లో కూడా సన్నబియ్యాన్ని ప్రవేశపెట్టాలని నారా లోకేష్ గారితో అన్నగారు మాట్లాడగానే గెలిచిన తర్వాత చేసి పెడతానని హామీ ఇవ్వడం జరిగింది. ఆ రీతిగానే సంవత్సరం గడిచిన సమయంలో మన స్కూళ్ళు రీఓపెనింగ్ అవగానే ప్రతి ఒక్క గురుకుల పాఠశాలలో సన్నబియ్యం తెచ్చిన ఘనత మన యొక్క ఈ ప్రభుత్వాన్ని మన అందరికీ తల్లిదండ్రులకు ముఖ్యంగా తెలియపరిచేస్తున్నాను. దాంతోపాటు కూడా ఈ యొక్క కాస్మెటిక్ ఛార్జీల విషయంలో కూడా అన్నగారు, మేము ఎమ్మెల్సీ మన యొక్క పేరబత్తుల రాజశేఖర్ గారితో మాట్లాడడం కూడా జరిగింది. ఈ యొక్క కాస్మెటిక్ ఛార్జీ విషయంలో కూడా మాట్లాడుతూ ఏం చెప్పామంటే అన్నగారు కాస్మెటిక్ ఛార్జీ డబ్బులకు బదులుగా 11 అంటే కొబ్బరి నూనె, పౌడర్, దువ్వెన నూనె అంటూ ఆ యొక్క 11 ఐటమ్స్తో ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించడం జరుగుతూ ఉంది. ప్రియ సహోదరులారా, తల్లిదండ్రులారా, మీకు అందరికీ చెప్తున్నది ఏంటంటే మా అప్ప అసోసియేషన్ అనేది ఈ యొక్క ప్రతి ఒక్క స్కూలు ఆంధ్ర, తెలంగాణ ఇప్పటికే ఈ యొక్క 2000 వరకు స్కూల్ వరకు విజిట్ చేయడం జరిగింది. ఈ విజిట్ చేసిన తర్వాత ఆ యొక్క స్కూల్లో ఏం లోటుపాట్లు ఉన్నాయనేది తెలుసుకుంటూ వారికి ఏం కావాలని తెలియపరిచేస్తూ, మీతో పాటు మీరు కూడా ఇంకా ఏమైనా ఈ స్కూల్ నిమిత్తం ఏమైనా అవసరం ఉంటే మా పేరెంట్స్ కమిటీ కూడా తెలియపరచండి. మీతో పాటు మీరు కూడా మాతో పాటు కూడా పనిచేయాలని మేము కూడా ఆహ్వానిస్తున్నాము. ఆ రీతిగానే ఈ యొక్క స్కూల్ ప్రిన్సిపాల్ గారు వచ్చాక ఈ స్కూల్ను ఒక ఉన్నతమైన శిఖరాన్ని తీసుకెళ్లారు. ఈ యొక్క స్కూల్లో మన గురుకుల పాఠశాలలోనే ఈ యొక్క ఉత్తమమైన 10th క్లాస్ విద్యార్థులు ఐఐటికి కూడా 10 మంది సెలెక్ట్ అవ్వడం కూడా జరిగి ఉన్నది ఈ స్కూల్ నుంచి. అటువంటి ఘనత మన గురుకుల పాఠశాలలో మన యొక్క లావుకొత్తూరులో ఈ యొక్క తొలి స్కూల్కి వచ్చినందుకు, అలాగే ఈ ప్రిన్సిపాల్ గారితో పాటు ఈ యొక్క చేస్తున్నట్టు తోటి ఉపాధ్యాయులు అందరూ కూడా సహకారంతో ఈ స్కూల్ని సక్కబద్ధమైన మా పిల్లలకు ఉన్నతమైన స్థితులకు బాగా చదువుకుని పేరెంట్స్గా మనం వచ్చి పిల్లలకి ఏదో పెట్టి భోజనం పెట్టి వెళ్ళిపోయేవారిగా ఉండకుండా ఆ యొక్క క్లాస్ అవసరం ఎవరైతే ఉన్నారో వారితో మాట్లాడి మా అబ్బాయి ఏ క్లాస్లో ఏ సబ్జెక్టులో వీక్గా ఉన్నాడని తెలుసుకుని మన పేరెంట్స్గా, మన తల్లిదండ్రులుగా ఈ యొక్క ఆత్మీయ సమావేశం అంటే అదే. మన పిల్లలు ఎలా చదువుతున్నారు, ఏ విషయంలో తోడ్పాటుగా ఉన్నారు, ఎందులో తక్కువగా ఉన్నారని తెలుసుకుని ఆ యొక్క టీచర్తో మాట్లాడి మన పిల్లలకి ఏదైనా ఆ సబ్జెక్టు అర్థమైపోతే, సార్ మా పిల్లవాడికి సబ్జెక్టులో వీక్గా ఉన్నాడు తెలియపరచండి అంటే మన టీచర్లు, మన ప్రిన్సిపాల్ గారు తెలియజేస్తే ఆ విషయంలో మరలా ఇంకొకసారి వాళ్ళకి పాఠాలు తెలియజేస్తూ మన యొక్క పిల్లలను ఒక ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళడానికి ఈ గురుకుల పాఠశాలలో సాంఘిక సంక్షేమాలన్నీ మన యొక్క పెట్టినట్టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క దాక్షాణ్యపూర్వకంగానే ఈరోజు మనం అందరము ఈ స్థితిలో ఉండగలిగాం. కాబట్టి ఇటువంటి ఆత్మీయ సమావేశానికి వచ్చినట్టు పేరెంట్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.